सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने कहा कि रियासत तेलंगाना में एक इनकलाबी तब्दीली आई है। उन्होंने महबूब नगर हल्के के एदरा में रैतु वेदिका के करीब धान खरीदी मरकज़ का इफ्तिताह किया। बाद अज़ा उन्होंने किसानों को मशवरा दिया कि अपनी काटी हुई फसलों को दलालों को फ़रोख्त करने के बजाय हुकूमत के कायम करदा ख़रीदारी मरकज़ पर बेचें। उन्होंने कहा कि रियासत भर में ज़्यादा से ज़्यादा चावल ख़रीदारी मरकज़ कायम किए गए हैं। उन्होंने कहा कि किसानों के ज़रिए उगाए गए बारीक चावल ख़रीद रहे हैं और बारीक चावल राशन की दुकानों में तकसीम कर रहे हैं। मज़ीद ये कि हमारे बच्चे जिन हॉस्टलों और गुरुकुल स्कूलों में पढ़ते हैं वहाँ भी बारीक चावल का खाना पेश किया जा रहा है। रुकन असम्बली ने कहा कि बारीक चावल की तकसीम की वजह से राशन की दुकानों के करीब त्यौहार का माहौल बना है। उन्होंने कहा कि माजी में हुकूमत ने 10,000 करोड़ रुपए खर्च किए, लेकिन आवाम ने 20% भी इस्तेमाल नहीं किया, जबकि अवामी हुकूमत अब 13,000 करोड़ रुपए खर्च करके बारीक चावल तकसीम कर रही है और 100% मुस्तफ़ीदीन अफराद राशन की दुकानों से बारीक चावल खरीद रहे हैं और अपने बच्चों के लिए उससे मज़ेदार तरीक़े से पका रहे हैं। ఈరోజు ఎదిరా గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ వెంకటయ్య గారితో కలిసి మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాలు తెరవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోకుండా వాళ్ళకు దగ్గరలోనే దాదాపుగా ప్రతి గ్రామంలో లేదా పక్క గ్రామంలో ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఎక్కువ పెరగకుండా గత సీజన్లో 8,000 పైచి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినాం. ఈసారి పంట కొద్దిగా తక్కువ వచ్చినా దాదాపుగా 8,000 కేంద్రాలు మేము ఓపెన్ చేయబోతా ఉన్నాం. సో రైతులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రభుత్వం పెడుతున్న వీటిలో ఈ సదుపాయాన్ని వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈసారి కూడా మా సన్న వడ్లు పండించారు, సన్న రకాలు పండించారు బాగా. ప్రభుత్వం వాళ్ళకు బోనస్ కూడా ఇవ్వబోతా ఉంది. ఒక విప్లవాత్మకమైన మార్పు ఈరోజు తెలంగాణలో వ్యవసాయ రంగంలో వస్తూ ఉంది. రైతులు పండించిన పంటనే ఈరోజు మళ్ళీ మనం మన పిల్లలకు పెడతా ఉన్నాం. అలాగే రేషన్ షాపుల ద్వారా పేద కుటుంబాలందరికీ కూడా ఈ సన్నవడ్లను వాళ్ళకి బియ్యం చేసి ఇవ్వడం చాలా పెద్ద ఎత్తున పేద ప్రజలు సంతోషపడతా ఉన్నారు. ప్రతి గ్రామంలో ఈరోజు పండుగ వాతావరణంలో రేషన్ షాపు నుంచి సన్న బియ్యం తీసుకొచ్చి వాళ్ళు తింటూ ఉన్నారు. గతంలో రేషన్ షాపు పోయి అక్కడిదక్కడనే రీసైక్లింగ్ కోసం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి జేబులో పెట్టుకునేవారు. దాదాపుగా 80% పక్కదారి పట్టేది బియ్యం. ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో పేదలు తినే బియ్యం కనీసం ఒక 20% కూడా లేకుంటుండే. దానికి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ప్రొక్యూర్మెంట్ ఖర్చు పెడతా ఉంది. 100% ఎక్కడ డైవర్షన్ లేకుండా అది తీసుకొచ్చిన దాన్ని మిల్లింగ్ చేయించి ప్రభుత్వం ద్వారానే మళ్ళీ రేషన్ షాపులకు ఇవ్వడంతో ఒక సైకిల్ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా ఇప్పుడు డూప్లికేషన్ లేదు. ప్రతి పేదవాడు రేషన్ షాప్లో పోయి బియ్యం తీసుకుంటుండు, అదే బియ్యాన్ని తమ పిల్లలకు పెడతా ఉండు, తాను తింటా ఉన్నాడు. కాబట్టి ఒక మంచి మార్పుకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులు కూడా స్పందిస్తూ ఉన్నారు. గతంలో 66% మంది రైతులు సన్న రకాలను పండించారు. ఇప్పుడు కూడా సన్నవడ్లకు పండించే రైతుల ఎకరేజ్ విస్తీర్ణం పెరిగింది. రాబోయే రోజుల్లో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈ 2 సీజన్లు కలిపి 200 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డ్. తెలంగాణ రైతులు ఘనత సాధించారు. వాళ్ళందరికీ కూడా
మా తరఫున, ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు.